సంక్లిష్టమైన జీవన యానానికి ప్రతీక హరీష్ కవిత. ఇక్కడ ఒకప్పుడు మనిషి ఉండేవాడు అనే మాట తలుచుకుంటేనే భయమేస్తుంది. పూర్వం అడవిలోంచి మనిషి పుట్టాడు. ఇప్పుడు మనిషిలోంచి పచ్చని అడవి పుట్టాలి. ఈ వాక్యాలు ఒకప్పుడు అడవి ఉండేది అనే కవితలోనివి. పర్యావరణ విధ్వంసం పట్ల కవి ఆక్రోశానికి సాక్ష్యం ఈ కవిత్వ పదాలు. ప్రకృతిలోని సహజ వనరులను ఇష్టానుసారంగా ధ్వంసం చేసుకుంటూ పోతే భవిష్యత్ మానవాళి మనుగడకు ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలను జారీ చేస్తున్నాడు కవి. ప్రకృతి పట్ల, మానవ జీవితం పట్ల అపారమైన గౌరవం, ప్రేమ కలిగిన యువ కవి డాక్టర్ తండా హరీష్ గౌడ్ 53 కవితలతో తన 3వ కవితా సంపుటిని గాలి లేని చోట అనే శీర్షికతో ఛాయా ప్రచురణగా వెలువరించారు. ఒక ఉపాధ్యాయుడిగా, ఒక సృజనకారునిగా, ఒక ఉన్నత విద్యావంతుడుగా ఈ కవితా సంపుటి ద్వారా బహుకోణాల్లో మనందరికీ దర్శనమవుతున్నాడు హరీష్. జీవనయానంలోని అనేక దుఃఖాలను భరిస్తూనే భరోసా కోసం బహువచనంలా పలకరిస్తున్నాడు. బాల్యపు జ్ఞాపకాలనే కాదు, నడిచి వచ్చిన దారుల్ని అక్షరీకరిస్తూ కవిత్వ సృజన రంగంలో యువ కవిగా ప్రశంసలను అందుకుంటున్నాడు. ఆశావాహ జీవనయానానికి కవితా వాక్యాలతో పిలుపునిస్తున్నాడు కవి హరీష్. నిత్యం మనకు సామాన్యుని బాధామయమైన బతుకు చిత్రాలు దర్శనమవుతుంటాయి. అనేక సమస్యలతో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నా కానీ చివరి శ్వాస వరకు ధైర్యాన్ని విడిచిపెట్టరు. ఆ మొండితనమే వాళ్ళలో జీవన కాంక్షను రగిలిస్తుంది. ఆ పేద ప్రజల దీన స్థితులకు కలత చెంది రాసిన కవితనే తీరం ఒకటి కావాలి. ఎక్కడ చూసినా వాళ్ళు మోసం కోరల్లో చిక్కుపోయి కబ్జాదారుల దాడులతో నలిగిపోతున్న తీరును అక్షరాల్లో వర్ణించాడు కవి. కష్టాల కడలి నుండి సేద తీయడానికి వాళ్లకు తీరం ఒకటి కావాలని ఆకాంక్షిస్తున్నారు ఈ కవితా చరణాల ద్వారా కవి. ప్రశాంత నది ఒడ్డున తలదాచుకోవడానికి తీరం ఒకటి కావాలిప్పుడు. తెలియని వైపుగా ఎగురుతున్న ఈ గాలిపటపు జీవితానికి దారం ఒకటి సహాయంగా రావాలి. మూల మూలన బరువెక్కుతున్న జీవితాన్ని మోయడానికి భుజాలు కావాలి. కాలానికి కొత్త రూపాన్ని సంతరించుకుంటున్న బాధల చిరునామను చెరిపేయడానికి నేను కలలు కన్న సౌధానికి ఒక ఆధారాన్నిచ్చే పునాదివై నాలాంటి నువ్వు ఇక్కడే పాతుకపోవాలి. భవిష్యత్ నిర్మాణం తరగతి గదుల్లోనే జరుగుతుందనేది కాదనలేని వాస్తవం. ఒక ఉపాధ్యాయుడిగా విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలనే తపన కనిపిస్తుంది. ప్రభుత్వ బడిలో చదువుతున్న విద్యార్థుల కుటుంబాల్లోని దయనీయమైన దుస్థితులను ఆవేదనాత్మకంగా రాస్తారు. తల్లిదండ్రులు ఇద్దరు పట్టణంలో ఉపాధి కోసం వలసపోతే ఊళ్ళో నాయనమ్మ దగ్గర ఆకలితో ఉండలేక ఒక విద్యార్థి హాస్టల్కి పోతాను టీసీ ఇమ్మని అడిగినప్పుడు కరుణాత్మకమైన చూపుతో మూలుగు రాగం కవితను మానవీయ స్పర్శతో రాశాడు కవి. సారు జర టీసీ ముందైతే కంటి నిండా నిద్ర, కడుపు నిండా బువ్వ దొరికే, తావుకుపోతానా, గొంతులో ప్రాణం ఉన్నప్పుడే కదా అక్షరంతో మాట ముచ్చట కుదిరేది. ఈ వాక్యాలతో కళ్ళల్లో నీటి తెరలు కమ్ముకుంటాయి. కరోనా కాలంలో కొన్ని రోజులు పాఠశాలలో విద్యాబోధన జరగని కాలాన్ని గుర్తు చేసుకుంటూ పిల్లాళ్ళ విలవిల్లాడతాడు. పాఠశాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంగంలోని చింత చెట్టు గాలివానకు కూలిపోతే ఆ చెట్టుతో తనకున్న జ్ఞాపకాలను ఊపిరి శకలం టీ షాట్ ద్వారా వస్తున్న డిజిటల్ పాఠాలు విద్యార్థులు వింటున్నారా లేదా అని తెలుసుకోవడానికి ఇల్లు తిరిగిన అనుభవాన్ని న్యూ టైం టేబుల్ కవితల్లో తలుచుకుంటారు. ఒక తెలంగాణ దినపత్రికలో ఉపాధ్యాయులను కించపరుస్తూ ప్రచురించిన వ్యాసానికి స్పందిస్తూ సోకంటే వ్యంగ్యార్థంతో నిష్ఠూరమైన కవితను ఆగ్రహంతో రాశారు. అక్షరం అక్షరం అందంగా కూర్చుకొని పిల్లల ముఖంతో నవ్వుల్ని ఏరుకోవడమే మాకు సోకంటే అని మొదలుపెట్టే ఒక ఉపాధ్యాయుడి పనితనాన్ని మొత్తం ఈ కవిత నిండా వ్యక్తం చేస్తాడు కవి. ఇయ్యాల నువ్వు రాసిన అక్షరాలను మననం చేసుకో, ఈ మాత్రం సోకే నీ ఒడిలో అక్షరమై నిన్నో దివ్వగా మార్చిందన్న విషయం గుర్తు తెచ్చుకో అంటూ సుతిమెత్తని మందలింపులతో ఆగ్రహాన్ని నిగ్రహించుకుంటూ రాశారు. సారవంతమైన సామాజిక నిర్మాణంలో కవులది, రచయితలది ప్రముఖమైన పాత్ర. సంక్లిష్టమైన సంక్షోభంలో కూరుకుపోతున్న సమాజానికి దిశానిర్దేశం చేయడానికి అవసరమైన రచనలను అందిస్తుంటారు. ఒక అర్థవంతమైన చైతన్యం అనేక మార్పులకు శ్రీకారం అవుతుంది.
అందుకనే సాహిత్యానికి సామాజిక చరిత్ర నిర్మాణంలో అగ్రస్థానం దక్కింది. సృజనాకారుల భావాలు సమాజంలో నైతిక విలువలను పెంపొందించడానికి ప్రభావితం చేస్తాయి. ఆరోగ్యకరమైన ఆలోచనలను రేకెత్తిస్తాయి. కవిత్వాన్ని గురించి కవిత్వం రాయని కవులైతే సాహిత్యంలో నిలబడలేరు. అందుకు ఈ యువకవి కూడా మినహాయింపు కాదు. ఈ కవితా సంపుటిలో కవిత్వాన్ని గూర్చి కవి నా ప్రేయసి అంటూ 2 ప్రేమ గీతాలను రాస్తాడు కవి. నా ప్రేయసి కవితలోని వాక్యాలను గమనిస్తే కవిత్వంతో ఎంతగా ఈ కవి మమేకమైపోయాడో మనకు అవగతమవుతుంది. కన్నీటి చుక్కల్ని తుడిచే కవిత అక్షరమై కాగితాన్ని పిడికిలిగా మారుస్తుంది. నాతోనే ఉంటూ నిద్రపోనివ్వని మెలకువగా ఉండనివ్వదు. నా మెదడును, నా చేతులను, నా కళ్ళను, నా కాళ్ళను నేను అమితానందంగా ప్రేమించే నా అంగాంగాన్ని తనదిగా చేసుకున్న పద్యాన్ని ఏమనాలి? పద్యం నా లైల, పద్యం నా అనార్కలి, పద్యమే నా ప్రేయసి అనకుండా ఇంకేమనాలి? వర్తమానంలో అంతటా ఒక అభద్రతా భావం విస్తరించిపోయింది. ఎవరికి ఎవరు తోడు నీడనివ్వలేని అయోమయ పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి. ఎవరి మాట నమ్మాలో కూడా అర్థం కాని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. గ్లోబలీకరణ వలన మానవ సంబంధాల్లోని అనుబంధాల పట్ల స్పష్టమైన చీకలు ఏర్పడ్డాయి. ఈ పోటీ ప్రపంచంలో అనైతికమైన విధానాలను పాటించడం వల్ల నష్టపోతున్నారు, రోజు రోజుకు అధికమవుతున్నారు. అందుకే కవి కలత చెందుతూ కవిత్వమై వర్షిస్తున్నాడు. మనిషి జీవితం సామూహికతలోనే ఉందని అంటున్నాడు కవి. ఒంటరి దుఃఖాన్ని ఛేదించాలంటే జీవితంతో నిత్యం పోరాటం చేయాలని తపిస్తున్నాడు కవి. మానవ సంబంధాల్లో కుటుంబ బంధాలు అత్యంత ముఖ్యమైనవి. ఒక నైతిక విలువల సమాజ నిర్మాణం కావాలంటే అది కుటుంబం నుండే మొదలు కావాలి. కుటుంబ బంధాలు పటిష్టంగా ఉంటేనే మిగతా బాంధవ్యాలని దృఢంగా ఉంటాయి. ఏ ప్రాంతానికి చెందిన కవి అయినప్పటికీ పురోగమనమైన సమాజాన్ని కాంక్షిస్తాడు. ఈ కవితా సంపుటిలో ఎప్పటికీ పూర్తి చేయలేని గొప్ప కావ్యం అమ్మేనని అర్థమయ్యాక మొదటి వాక్యం దగ్గరే చిన్నపిల్లాడినై తచ్చాడుతున్నాను అని అమ్మ గురించి అమ్మ కావ్యం అంటూ కలవరిస్తాడు. రాఖీ కట్టడానికి చెల్లి ఇంటికి రాకపోతే పండుగ ఎట్లయితుందని దుఃఖపడతాడు. తన వాళ్ళందరికీ దిక్చూసి అయిన నాన్న గురించి తలుచుకుంటాడు. ఇంట్లో పనులు చేస్తున్నప్పుడు సహచరి సంధ్యారానికి నున్నటి బండల మీద కాలు జారి భుజానికి గాయమైనప్పుడు త్యాగమై అని తన ప్రేమను ఒలకపోస్తాడు. అమ్మమ్మ ప్రేమ గురించి, ఆ జ్ఞాపకాల గురించి ఈ సంపుటిలో ఒక ప్రత్యేకమైన కవితనే ఉంది. బతుకమ్మ, దసరా పండుగలు వచ్చాయంటే ఆడబిడ్డలు వారి పిల్లలను ఇంటికి తీసుకుపోవడం తెలంగాణలో ఒక ఆనవాయితీ. బిడ్డల పిల్లలను అపూర్వంగా చూస్తారు. ఆ ప్రేమను అనుభవిస్తే తప్ప అర్థం కాదు. ముఖాన పెద్ద బొట్టు బిళ్ళ పెట్టుకొని గోచిపెట్టి నశానంకంటేటట్టు నశం పీలిస్తూ పండుగకు తీసుకుపోదామని వచ్చే మా అమ్మమ్మ చంద్రమ్మను ఎంతమందిలో ఉన్నా నా కళ్ళు ఇట్టే పట్టేవి అంటూ అమ్మమ్మ ప్రేమ కన్నా కవిత అందరి హృదయాలను గెలుచుకుంటుంది. ఈ రకంగా ఇంట్లోని బంధాలను, ఊరితో పనివేసుకున్న అనురాగాలను చాలా కవితల్లో గమనిస్తాం. ఒక తెలంగాణ గ్రామీణ ప్రాంత పిల్లాడి హృదయ గానం ఈ కవితా సంపుటి. కులాధిపత్యంతో మదమెక్కిన ఒకడు కన్ను మీనుగానక ముఖం మీద మూత్రం పోస్తే ఈ భూప్రపంచం మీద వాడు 4వ రకం మనిషి అంటూ నిరసన వ్యక్తం చేస్తాడు కవి. గ్రామీణ ప్రాంతాల్లోని రైతుల సామాన్యుల ఇండ్లలో కోళ్లను, మేకలను, బర్రెలను, ఆవులను పెంచుకొని వాటితో స్నేహం చేసే అలవాటు ఉంటుంది. పిల్లలకు వాటికి పేర్లు పెట్టి ముద్దుగా పిలుచుకుంటారు. ఎండ, వాన, చలి తగలకుండా పిల్లలకు రెక్కల దుస్తులు తొడిగేది. చలిలో చేతిలో నూకలుంచుకొని బోబో అంటూ పిలిస్తే నా కాళ్ళ చుట్టూరా హచ్ కుక్కై తిరిగేదంటూ కోడిపెట్ట గురించి మచ్చల పెట్టె అని రాసిన ఈ కవిత ప్రత్యేకతను తెలుసుకుంటాం. ఏ రోజుకు ఆ రోజు మన వయసు పెరుగుతుందే కానీ తగ్గదు. ఒకవేళ తిరిగి బాల్యంలోకి వెళ్ళిపోతే కల్లా కపటం లేని బాల్య జీవితాన్ని మరోసారి అనుభవించవచ్చునన్న ఆశావహ దృక్పథంతో చెప్పిన తిరోగమనం కవిత మనల్ని ఆలింగనం చేసుకుంటుంది. సమకాలీన సమాజంలో జరుగుతున్న అన్యాయాలపైన, అధర్మాలపైన తనదైన కోణంలో స్పందిస్తూ రాస్తున్న కవితలు ఈ సంపుటిలో చాలా ఉన్నాయి. ప్రజాస్వామ్య దేశంలోని అన్ని ప్రాంతాల వారికి సమన్వయం జరగాలనే పట్టింపు బలంగా ఉన్న కవి. వర్తమాన సమాజాన్ని ప్రతిబింబిస్తున్న హరీష్ గౌడ్ కవిత్వాన్ని మనమంతా హక్కున చేర్చుకుందాం. అనుభవంతో రాటుదేలుతున్న ఈ యువ కవి అక్షరాలు మరింత పదునుతో మునుముందున పలకరిస్తుంటాయని ఆశిద్దాం.